ఛాంపియన్స్ ట్రోఫీ 2025కి ఆతిథ్యమిస్తున్న పాకిస్తాన్ జట్టు ఛాంపియన్స్ ట్రోఫీలో మాత్రం పేలవ ప్రదర్శన చేస్తుంది. న్యూజిలాండ్, ఇండియా చేతిలో వరుసగా ఓడిపోయి టోర్నీ నుండి నిష్క్రమించింది. అయితే టీమిండియా మ్యాచ్కు ముందు పాకిస్తాన్ జట్టు మామూలు ఓవరాక్షన్ చేయలేదు. ఒక్క టీమిండియా మ్యాచ్ కోసమే స్పెషల్ కోచ్ను నియమించింది. మ్యాచ్కు ముందు పాక్ హెడ్ కోచ్ అయితే ఏకంగా ప్రెస్ మీట్ పెట్టి మరీ టీమిండియాకు సర్ప్రైజ్ ఇస్తాం, ఓడించేస్తామని ఓవరాక్షన్ చేశాడు. కానీ సీన్ కట్ చేస్తే భారత్ చేతిలో పాక్ సేన చిత్తుగా ఓడిపోయి ఇంటిదారి పట్టింది. ఈ విషయాలన్నింటినీ గమనించిన సునీల్ గవాస్కర్ పాక్ ఓవర్ యాక్షన్ని ఎత్తి చూపుతూ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డాడు. గవాస్కర్ ఏమన్నాడంటే, పాక్ జట్టుకు పర్ఫార్మెన్స్ తక్కువ, కోతలు ఎక్కువ అని మరొకసారి రుజువైంది. వాళ్ళు చేసే ఓవర్ యాక్షన్కు మ్యాచ్లో వారిచ్చే పర్ఫార్మెన్స్కు ఎక్కడా సంబంధం ఉండదు. ఇప్పుడున్న పాకిస్తాన్ జట్టును ఓడించాలంటే టీమిండియా సీనియర్ జట్టు అవసరం లేదు. యువ ఆటగాళ్లతో ఎంపిక చేసిన బి జట్టు కూడా పాకిస్తాన్ను సులభంగా ఓడించగలదు. అసలు పాకిస్తాన్కు సరైన బెంచ్ స్ట్రెంత్ లేదు. ఉన్న ఆటగాళ్లు కూడా అందరూ అవుట్ ఆఫ్ ఫామ్లో ఉన్నారు. ఈ జట్టుతో ట్రోఫీ గెలుద్దామని ఎలా అనుకున్నారో అంతుపట్టడం లేదు. భారతదేశం వైట్ బాల్ క్రికెట్లో ఎంతమంది యువతారలను ఉత్పత్తి చేయగలిగిందంటే దానికి కారణం ఐపీఎల్ నుండి వచ్చిన ఆటగాళ్లు రంజీ ట్రోఫీలో ఆడడానికి, చివరికి భారతదేశం తరపున ఆడడానికి వెళ్లారు. ఇంత గొప్ప క్రికెట్ వ్యవస్థ ఉన్న ఇండియా దగ్గర పాకిస్తాన్ కుప్పిగంతులు వేయడం మానేయాలి. పాకిస్తాన్ పరిస్థితి చూస్తుంటే మరో 5 ఏళ్ల వరకు ఏ మేజర్ టోర్నీ గెలవడం అసాధ్యమని గవాస్కర్ జోసన్ చెప్పాడు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.